మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న చంద్రబాబు భవిష్యత్తులో బడులు గూడులను కూడా ప్రైవేటు పరం చేస్తారని విమర్శించారు. కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12న జరిగే ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబుతో పాటు నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ప్రజా ఉద్యమంలో స్థానికులతో పాటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు కన్నబాబు. మేధావులందరూ కూడా ఈ విషయమే చూస్తూ ఊరుకుంటే ఈరోజు హాస్పిటల్లో లేకపోతే కాలేజీలు బడులు అమ్మే పరిస్థితి కనపడుతుంది. రేపు గుడులను కూడా ప్రైవేట్ పరం చేయడం కూడా మొదలు పెడతారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈ మధ్యనే చూస్తున్నాం, ప్రతి విషయంలోని గుడులను కూడా డెఫినిషియేట్ చేస్తున్నారు. ప్రైవేట్ గుడులు ప్రభుత్వ గుడులు అని చెప్పేసి డెఫినిషియేట్ చేయడం కూడా చూస్తూ ఉన్నాం. అది కూడా తొందరలోనే మనం మాట్లాడకుండా ఉంటే ప్రజలు ప్రశ్నించడం మానేస్తే, ప్రతిపక్షం ప్రశ్నించడం మానేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల ఆస్తులు కానీ లేకపోతే ప్రభుత్వ ఆస్తులు కానీ తన మనుషులకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చుకోవడానికి రెడీగా ఉన్నారని చెప్పి తెలియజేసుకున్నాం. ఈ తోలుమందం ప్రభుత్వానికి చెప్తున్నాం మేము, ఖచ్చితంగా మీరు ప్రజాభిప్రాయం మేరకు నడుచుకోండి. అంతే తప్పించి పబ్లిసిటీ అంతా మన చేతిలో ఉంది. ఛానల్స్, టీవీలు, ఈ పేపర్లో మనం ఏం చెప్తే అది రాస్తాయి. మహిళా క్రికెట్ ని లోకేష్ గెలిపించాడని రాసిన, మోంతా తుఫాన్ని చంద్రబాబు ఆపాడని రాసిన, ఇవన్నీ మీ ఇష్టం, మీరు ఏం కావాలంటే అది రాసుకోండి, కానీ ప్రజలకు కావాల్సిన పనులు కూడా చేయండి అని చెప్తూ ఈ ఉద్యమాన్ని చేయబోతున్నాం. మా పార్టీ నాయకులు, శ్రేణులు అందరం కూడా, మేమందరం ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొంటాం.